అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా బై ఎలక్షన్ ఏంటి బై ఎలక్షన్ అంటే నిన్నగాక మొన్న చనిపోయాడు మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. ఈయన 3 సార్లు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 14, 18, 23 3 సార్లు కూడా అత్యంత ఘనమైన మెజార్టీతో ఎమ్మెల్యే గెలుపొందాడు. ఒకసారి తెలుగుదేశం పార్టీలో 14లో గెలుపొందితే 18లో టీఆర్ఎస్, 23లో టీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించాడు ఈ మాగంటి గోపీనాథ్. ఈయన ప్రజల అభిమానం చదువుకోవడంలో కానీ ప్రజాసేవ చేయడంలో కానీ చాలా ముందంజలో ఉన్నాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 5 డివిజన్లు కార్పొరేటర్లు ఉన్నారు. ఈ అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నాడు గత ఎన్నికల్లో, ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అయితే ఈ జూబ్లీహిల్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క పూర్వపరాలు ఏంటి అని పరిశీలిస్తే ఇది ఖైరతాబాద్ నియోజకవర్గంలోని కాన్స్టిట్యున్సీ. ఒకప్పుడు మనకు 2009 పూర్వం ఖైరతాబాద్ పేరుతో ఒక నియోజకవర్గం ఉండేది హైదరాబాద్లో. ఇది రాష్ట్రంలోని అత్యంత పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి పుట్టిన నియోజకవర్గాలు 5 ఉన్నాయి. 1 ఖైరతాబాద్, 2 జూబ్లీహిల్స్, 3 కుక్కడపల్లి, 4 శ్రీలింగపల్లి, 5 కుతుబుల్లాపూర్. ఈ 5 నియోజకవర్గాలు కూడా ఖైరతాబాద్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు 2009లో బైఫర్కేషన్ అయినాక. అంతకు పూర్వం ఖైరతాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్లో అత్యంత పెద్ద నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు పి జనార్దన్ రెడ్డి. ఈజ్ మాస్ క్రౌడ్ పుల్లర్. ఎవరు? పి జనార్దన్ రెడ్డి. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి నిద్రలేని రాత్రులు ఎన్నో పోరాటాలు చేశాడు. ఎన్నో రాత్రులు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశాడు. మంచినీటి సమస్య, ఏ సమస్య ఉన్నా సరే ఆ బిందెలు పట్టుకుని అసెంబ్లీకి వెళ్ళిపోయేవాడు. అలా ప్రజాభిమానం చొరగొన్న నాయకుడు పీజేఆర్. ఆయన చనిపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఏ నాయకుడు రానంత జనం హైదరాబాద్ ముంచేశారు. అంత విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు పీజేఆర్. ఎక్కడ బడ్డీ అయినా, మంగళ షాప్ అయినా, కిరాణా షాప్ అయినా, షామియానా షాప్ అయినా, ఏదున్నా ఒక చిన్న వ్యక్తి వచ్చి నీ కర్రీ పైన పెట్టుకున్నా దాన్ని కూడా ఓపెన్ చేయమన్నా సరే కాదు లేదు అనుకున్న అన్నిటికీ వెళ్ళి ఓపెన్ చేసి వచ్చేవాడు పీజేఆర్. అలాంటి వ్యక్తి నియోజకవర్గం ఈ జూబ్లీహిల్స్. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం 2009లో పుట్టితే 2009లో ఫస్ట్ ఎమ్మెల్యేగా విష్ణువర్ధన్ రెడ్డి గెలిచాడు. ఆ తర్వాత 14లో పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఓడిపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ టికెట్ మీద 18లో కూడా నుంచి మళ్ళీ ఓడిపోయాడు. అయినా సరే ఆయన రాజకీయాలు మారటం వలన పీజేఆర్ కుమారుడిగా వచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఇవాళ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న పోటీ చేసి ఓడిపోయిన మైనార్టీస్ పోటీ చేసి ఓడిపోయిన హజారుద్దీన్ నేను పోటీ చేస్తానని తయారుగా ఉన్నాడు. అదేవిధంగా పీజేఆర్ కూతురు విజయారెడ్డి నేను పోటీ చేస్తాను రెడీగా ఉంది ఆమె. ఇకపోతే చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కూడా నేను పోటీ చేస్తాను, 14 జరిగిన ఎన్నికల్లో నేర ఓట్లతో నేను ఓడిపోయాను కాబట్టి నాకు అవకాశం ఇప్పించమని ఆయన అడుగుతున్నాను. ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ నుంచి ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి రకరకాల పేర్లు వస్తాయి. అయితే ప్రధానంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక ఆయన, విష్ణువర్ధన్ రెడ్డి అనే ఆయన ఒక ఆయన, వీళ్ళిద్దరూ ముందు లైన్లో ఉన్నారు. ఎటు చూసుకున్నా కానీ ఈ నియోజకవర్గంలో విష్ణువర్ధన్ రెడ్డి, విజయారెడ్డి ఇద్దరు కూడా ఫ్రంట్ లైన్లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి ఖైరతాబాద్లో పోటీ చేసి దానం నాగేంద్ర చేతిలో అతి తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోయింది. ఇప్పుడు 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయారెడ్డి, దానం నాగేంద్ర బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో జరిగిన బీఆర్ఎస్ అభ్యర్థిగా దానం నాగేంద్ర గెలిచాడు, విజయారెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది, మా నాన్న కాన్స్టిట్యున్సీ కాబట్టి నాకు అవకాశం ఇవ్వమని చెప్పి విజయారెడ్డి అప్లికేషన్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ పెద్దల ముందు. అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అజారుద్దీన్ నేను నేరంలో ఓడిపోయాను, 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయాను, నేను కంటెస్ట్ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వమని ఆయన అడుగుతున్నాడు.
ఇక్కడ ఈ పరిస్థితి ఇలా ఉంటే అటు బీఆర్ఎస్ పార్టీలో పీజీఆర్ కొడుకుని విష్ణువర్ధన్ రెడ్డి నాకు టికెట్ ఇవ్వమని ఆయన అడుగుతున్నాడు. ఎవరు? విష్ణువర్ధన్ రెడ్డి. ఇకపోతే విష్ణువర్ధన్ రెడ్డి అటు రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి అడుగుతూ ఉన్నారు. ఇటు నుంచి ముగ్గురు అడుగుతూ ఉన్నారు. ఈ ముగ్గురు ఈ ఐదుగురిలో ఎవరు అదృష్టవంతులు అని ఆలోచిస్తే ఇద్దరు అన్నాచెల్లెలు ఇద్దరు పోటీ చేసే పరిస్థితి కనపడతా ఉంది మన వైపు. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడు ఆయన చనిపోయినప్పుడు 2009 ఆయన చనిపోయినప్పుడు బై ఎలక్షన్లో గెలిచాడు కాబట్టి బై ఎలక్షన్లో గెలిచాడు. మన 2009 ఎలక్షన్లో కూడా గెలిచున్నాడు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి ప్రయారిటీ ఉంది బీఆర్ఎస్లో. ఇటు చూస్తే విజయారెడ్డి ప్రయారిటీ ఉంది. ఒక పక్క కూతురు, ఒక పక్క కొడుకు, వీళ్ళిద్దరి మధ్యలో పోటీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగవచ్చు అనేది విశ్లేషకుల అంచనా. మరీ ముఖ్యంగా చూస్తే ఇక్కడ మైనార్టీస్ 40,000 పైచిలుకున్నారు. అలాగే బీసీలు, ఎస్సీలు, ఓసీలు అన్ని కమ్మాస్ కూడా ఉన్న కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్. కమ్మాస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు, ఇక్కడ గణనీయంగా ఉన్నారు. అందువల్ల ఇక్కడ ఎవరో టికెట్ ఇవ్వాలనేది అంతుపడతలేదు ఇది రెండు పార్టీల్లో కూడా. అయితే చివరిగా ఎవరో ఒకరు నుంచోవాలి కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి ఒక పక్కన విజయారెడ్డి ఇద్దరు ఫ్రంట్ లైన్లో ఉన్నారు అర్హులుగా. కాబట్టి బై ఎలక్షన్లో వీళ్ళిద్దరికీ ఇవ్వచ్చు అనేది ఒక నానుతా ఉంది. అయితే అజారుద్దీన్ మన ఓడిపోయాను 16,000 ఓట్ల తేడాతో నాకు కూడా ఏమని అజారుద్దీన్ అడుగుతున్నాడు. అజారుద్దీన్ అటు నుంచి ట్రై చేస్తున్నాడు. అయితే ఇక్కడ సీఎం గెలిచే వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలనేది సీఎం యొక్క ఆలోచన. ఎందుకంటే అజారుద్దీన్ ఒక ఛాన్స్ ఇచ్చాము, ఓడిపోయాడు, 16,000 తేడా ఉంది. ఏదో 1,500 అయితే పాలింగ్ నేరంలో ఓడిపోయాడు, మళ్ళీ గెలిపించవచ్చు అని ఉంటారు. కాదు ఇప్పుడు గెలవాలంటే ఇక్కడ లోకల్గా ఉన్న పరిచయాలు ఉండాలి, లోకల్గా ఉన్న నాయకులందరితో టచ్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విజయారెడ్డి ఒకటే ఎలిజిబుల్ అనేది ఈ సందర్భంగా తెలియపరుస్తాడు. కాంగ్రెస్ నుంచి విజయారెడ్డి టికెట్ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకు కారణం ఏంటి? పీజీఆర్ కూతురుగా కాబట్టి ఖైరతాబాద్లో కూడా ఓడిపోయింది కాబట్టి ఇక్కడ ఇస్తే ఈ ప్రాంతంలో ఉన్న పరిచయాలన్నీ కూడా ఉపయోగపడి ఆయన గెలవచ్చు అనేది ఒకటి. అదే అజారుద్దీన్కి ఇస్తే మైనార్టీస్ తప్పితే హిందూ ఓట్లు ఆయన అట్రాక్ట్ చేయలేకపోతున్నాడు. సో ఆ విధంగా అజారుద్దీన్కి కూడా ఒక మైనస్ పాయింట్ ఉంది. మొన్న గడిచిన ఎన్నికల్లో అజారుద్దీన్కి ముస్లిమ్స్ అంతా ఓటు వేయలా. ఎందుకు ముస్లిమ్స్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి వేశారు. దానివల్ల అజారుద్దీన్ ఓటమి పాలయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా విజయారెడ్డి వర్సెస్ విష్ణువర్ధన్ రెడ్డిగా ఫైట్ ఉండొచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఆ అక్కా తమ్ముడు ఫైట్లో ఎవరు విజయం సాధిస్తారనేది వేచి చూడాల్సిందే అని తెలియవస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.